ఓలా S1 X+ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? బీగో ఎలక్ట్రిక్ బండ్లు మార్కెట్ లోకి ఎప్పుడు వస్తాయి? ఆంపియర్, ఒకినావా, బెన్లింగ్ వీటికి సబ్సిడీ మళ్ళీ వస్తుందా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కి ఈ రోజు నేను ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి జనవరి 7 ఆదివారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్. ఈ ఆస్క్ ఈవీ తెలుగు ఎపిసోడ్ అనేది ప్రతి ఆదివారం మన ఛానల్లో వస్తుంది. లాస్ట్ సండే ఆస్క్ ఈవీ తెలుగు వీడియో కింద మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్స్ అయితే ఇస్తాను. సో లాస్ట్ వీక్ నాకు చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది. మీ క్వశ్చన్స్కి కనుక నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వకపోతే రేపు అంటే మండే రోజు మన స్కూటర్స్ ఛానల్లో ఆ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ అయితే ఇస్తాను. సపరేట్గా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కోసమే మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ తెలుగు అని ఒక ఛానల్ ఉంది. సో దాంట్లో పర్సనల్ సజెషన్స్ అంటే ₹1,00,000 లోపు ఏ ఎలక్ట్రిక్ బండి కొనాలి, ఏతర్, ఓలా, బజాజ్, చేతక్ వీటిలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది అన్న పర్సనల్ క్వశ్చన్స్ కి నేనైతే మీకు సజెషన్స్ అయితే ఇస్తాను. మీ క్వశ్చన్స్ కి కనుక నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వకపోతే రేపు మన స్కూటర్స్ ఛానల్లో కొత్త వీడియో వస్తుంది. దాంట్లో మీ క్వశ్చన్స్ కి అయితే నేను ఆన్సర్ ఇస్తాను. సో మండే రోజు కూడా ఆ ఛానల్కి వెళ్ళి మన వీడియోని చెక్అవుట్ చేయండి అండ్ రేపు కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఆ వీడియోని నేనైతే పోస్ట్ చేస్తాను. ఇలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ కామెంట్స్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ చేబ్రోలు గణేష్ గారు అడుగుతున్నారు. బ్రో, నేను ఏతర్ అపెక్స్ ప్రీ బుక్ చేశాను. ఒకవేళ ఓవర్ ప్రైస్డ్ అయ్యి బైక్ నచ్చకపోతే అది క్యాన్సిల్ చేస్తే ఫుల్ రీఫండ్ ఇస్తారా? బైక్ లాంచ్ డే Jan 6. కెన్ యూ మేక్ సపరేట్ వీడియో ఆన్ ఏతర్ అపెక్స్? థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ మై క్వశ్చన్. ఈ ఏతర్ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఆల్రెడీ మన స్కూటర్స్ ఛానల్లో నేను వీడియో అప్లోడ్ చేసేసాను. ఎవరైనా మిస్ అయి ఉంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ స్కూటర్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ $1,89,000 అయితే పెట్టడం జరిగింది. ఆన్ రోడ్కి వచ్చేసరికి మనకి 2 లక్షలు అయితే దాటిపోతుంది. ఈ ప్రైస్ కనుక మీకు నచ్చకపోతే ఖచ్చితంగా మీరు ఈ స్కూటర్ ప్రీ బుకింగ్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. మీకు ఫుల్ అమౌంట్ అనేది రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ వచ్చేసరికి మనకి మార్చ్లో స్టార్ట్ అవుతాయి అండ్ టెస్ట్ రైడ్స్ ఫిబ్రవరిలోనే అయితే స్టార్ట్ అవబోతున్నాయి. స్కూటర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఆ పర్ఫార్మెన్స్కి తగ్గ ప్రైజే వీళ్ళైతే పెట్టారు. ప్రైస్ కాస్త ఎక్కువైనప్పటికీ మరి చూద్దాము, ఆ స్కూటర్ని టెస్ట్ చేశాక ఆ ప్రైస్కి ఆ పర్ఫార్మెన్స్ వర్తా కాదా అనే డీటెయిల్స్ అయితే నేను తెలియజేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ సతీష్ క్లినిక్ అండ ఈ అకౌంట్ నుండి అడుగుతున్నారు. బ్రో, టీవీఎస్ ఐక్యూబ్ ఏపీలో సబ్సిడీ ఉందా? ఏపీలో, తెలంగాణలో ఎక్కడైనా టీవీఎస్ ఐక్యూబ్కి సబ్సిడీ ఉంది. కాకపోతే తెలంగాణలో 2 వీలర్స్పై రోడ్ ట్యాక్స్ లేదు, ఏపీలో రోడ్ ట్యాక్స్ ఉంది. అందుకే మీకు ఐక్యూబ్ స్కూటర్లు తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఏపీలో ప్రైస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఐక్యూబ్ బేస్ వర్జన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ప్రాబ్లమ్స్ అంటే మేజర్గా బ్యాటరీ ఫెయిల్యూర్, మోటార్ ఫెయిల్యూర్ ఇష్యూస్ అయితే లేవు, కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఏతర్ సర్వీస్ సెంటర్లో ఉన్న టెక్నీషియన్కి కొంచెం నాలెడ్జ్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ని ఆయన రిజాల్వ్ చేస్తున్నారు. సో అతనికి అవగాహన లేకపోతే కాస్త డీలే అనేది అవుతుంది. కాస్ట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్టివా ఈవీ ఎప్పుడు లాంచ్ అవుతుంది బ్రదర్? కాస్ట్ తగ్గే ఛాన్సెస్ అంటే మనకి ఫేమ్ 3 సబ్సిడీ వచ్చే వరకు కాస్ట్ తగ్గే ఛాన్స్ అయితే లేదు. యాక్టివా ఈవీ 2024లో లాంచ్ అవుతుంది, కానీ మనకి డెలివరీస్ మాత్రం 2025లోనే అవుతాయి. సో యాక్టివా ఈవీపై ఎవరైతే ఆశలు పెట్టుకున్నారో ఈ 2024లోనైతే ఆ బండి రాదు. 2025లో మీరు ఒక బండి తీసుకోవాలనుకుంటే అప్పుడు యాక్టివా ఎలక్ట్రిక్ని మీరు కన్సిడర్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వెంకటేశ్వర్ రెడ్డి గారు అడుగుతున్నారు. హాయ్ బ్రో, నేను బజాజ్ చేతక్ అర్బైన్ తీసుకోవాలని అనుకుంటున్నాను. అయితే ఈవీకి పికప్ ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ ఆర్ డిస్క్ బ్రేక్ విచ్ ఈస్ బెటర్? బజాజ్ చేతక్ అర్బైన్లో మనకి ఫ్రంట్లో డ్రమ్ బ్రేక్ లభిస్తుంది. అదే రీసెంట్గా వీళ్ళు ప్రీమియం వేరియంట్ని లాంచ్ చేశారు. దాంట్లో ఫ్రంట్లో మనకి డిస్క్ బ్రేక్స్తో వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. సో డిస్కా డ్రమ్మా అనేది ప్రాబ్లం అయితే కాదు బ్రదర్. బజాజ్ చేతక్ పికప్ అనేది మరీ అంత ఫాస్ట్గానే అయితే ఉండదు, లీనియర్గానే దాని పవర్ వస్తుంది అండ్ ఆ పవర్కి దాని బ్రేక్స్ అనేవి సరిపోతాయి. సో మీరు డ్రమ్ బ్రేక్స్ కానీ డిస్క్ బ్రేక్స్ కానీ పెద్ద దానికి డిఫరెన్స్ అయితే ఉండదు. సో మీకు ఏ వేరియంట్ నచ్చితే ఆ వేరియంట్ తీసుకోండి. బ్రేకింగ్ బైట్ మాత్రం బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఆదిత్య ప్రొద్దుటూరి గారు అడుగుతున్నారు. అన్న, ఓలా S1 X+ రివ్యూ ఎప్పుడు అప్లోడ్ చేస్తావు? రేపు. మనకి ఓలా వాళ్ళైతే పిలిచి బండిని అయితే ఇవ్వలేదు. నేనే ఆ బండిని ఎత్తుక్కుంటూ సూర్యాపేట వరకు అయితే వెళ్ళాను అండ్ అక్కడికి వెళ్ళేసరికి లైట్ ఫేడ్ అయిపోయింది. నేను రివ్యూ చేయలేదు, కానీ కస్టమర్ రివ్యూ చేశాను. ఎందుకంటే నా రివ్యూ కన్నా ఆ బండి వాడుతున్న కస్టమర్ రివ్యూనే మనకి చాలా ఇంపార్టెంట్. సో ఓలా S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కస్టమర్ రివ్యూ మన ఛానల్లో రేపు అయితే రాబోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ జగన్ వైఎస్ అంట, మరి ఏపీ సీఎంఓ నాకేమో తెలియదు, కానీ వీలైతే అడుగుతున్నారు. బీగో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడు వస్తాయి బ్రో? ఈ బీగో ఎలక్ట్రిక్ స్కూటర్ని నేను హైదరాబాద్లో లాస్ట్ ఇయర్ జరిగిన ఈవీ ఎక్స్ప్లోలోనే అయితే చూశాను. ఆ బండిని నేను అప్పుడు టెస్ట్ చేశాను, రైడ్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. బేసిక్గా ఈ స్కూటర్కి 3 చక్రాలు అనేవి ఉంటాయి. సో మనకి స్కూటర్ రాకున్నా, బ్యాలెన్స్ రాకున్నా కానీ ఆ స్కూటర్ని మనం ఈజీగా నడపవచ్చు. అండ్ కొత్త టెక్నాలజీ, కొత్త ఇన్నోవేటివ్గా వాళ్ళ స్కూటర్ని అయితే డిజైన్ చేయడం జరిగింది. బట్ ఆ స్కూటర్కి సంబంధించిన లాంచ్ ఈవెంట్ కానీ, డెలివరీస్ కానీ, అసలు దాని కమర్షియల్ లాంచ్ ఎప్పుడు ఉంటుందో ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. కంపెనీ నుండి అప్డేట్ వస్తే మాత్రం నేను మీకు ఏదో ఒక వీడియోలో క్లియర్గా చెప్తాను.
నెక్స్ట్ క్వశ్చన్ కార్తిక్ గేమింగ్ అంట ఈ అకౌంట్ నుండి అడుగుతున్నారు. బ్రో ఓలా S1 Pro Gen 2కి డబుల్ స్టాండ్ ఉందా లేదా, లేకపోతే ఎందుకు లేదు? ఓలా S1 Pro Gen 2ఏ కాదండి, ఓలాలో ఏ స్కూటర్స్కి మనకి సెంటర్ స్టాండ్ ఆర్ డబుల్ స్టాండ్ అనేది అస్సలు ఉండదు. వాళ్ళు ఇచ్చిన సైడ్ స్టాండ్ మీదే మనమైతే డిపెండ్ అయి ఉండాలి. సో ఈ సెంటర్ స్టాండ్ ఇవ్వకపోవడానికి దాని ఎర్గనామిక్స్కి ఎలాంటి సంబంధం లేదని నేను అనుకుంటున్నాను. కేవలం వీళ్ళు ఆఫ్టర్ మార్కెట్ యాక్సెసరీగా ఆ సెంటర్ స్టాండ్ని సేల్ చేద్దామనే మెయిన్ స్కూటర్కి ఆ సెంటర్ స్టాండ్ అయితే ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఓలా ప్లాన్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. చాలామంది ఓలా స్కూటర్స్ వాడుతున్న ఓనర్స్ ఆఫ్టర్ మార్కెట్ అంటే బయట వాళ్ళు తయారు చేసిన సెంటర్ స్టాండ్స్ని వారైతే బిగించుకుంటున్నారు. ఓలా వాళ్ళు కూడా సెంటర్ స్టాండ్లను అమ్ముతున్నారు, కానీ వాటి డెలివరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. నేను ఏ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్కి ఓలా అఫీషియల్ సెంటర్ స్టాండ్ అయితే చూడలేదు. ప్రతి ఒక్కరు బయట మన కోటిలో దొరికే ఆ స్టాండ్లే ఆర్డర్ చేసుకుంటున్నారు, లేదా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి అవి. సో అక్కడ నుండి ఆర్డర్ చేసుకొని వాళ్ళైతే బిగించుకుంటున్నారు. కానీ ఓలా అఫీషియల్ స్టాండ్ సెంటర్ స్టాండ్ మాత్రం ఇంతవరకు నేను ఏ ఓలా స్కూటర్కి చూడలేదు. కావాలంటే మీకు వాళ్ళ వెబ్సైట్లో ఉంది, అక్కడ నుంచి కొనుక్కోవచ్చు. కేవలం ఆ సెంటర్ స్టాండ్ని యాక్సెసరీగా అమ్మి అక్కడ నుండి డబ్బులు సంపాదిద్దామనే ఒకే ఒక ఆశతో ఓలా అయితే సెంటర్ స్టాండ్ ఇవ్వలేదని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ వినయ్ రెడ్డి జేఎన్ అంట ఈ అకౌంట్ నుండి అడుగుతున్నారు. అన్న ఈజ్ ఆంపియర్ ఒకినావా బెండ్లింగ్ ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దట్ దీస్ కంపెనీస్ విల్ గెట్ బ్యాక్ టు ఫేమ్ టు సబ్సిడీ? ఫేమ్ టు సబ్సిడీ వీళ్ళకి వచ్చే ఛాన్సే లేదు, కానీ నెక్స్ట్ వచ్చే ఫేమ్ 3 సబ్సిడీ వీళ్ళకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్రెడీ ఇప్పటికే అన్ని ఈవీ కంపెనీస్ ఫేమ్ 3 సబ్సిడీస్కి అయితే అప్లై చేశాయి. అండ్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ని అప్రూవల్కి అయితే ఫేమ్ 3 వాళ్ళకైతే సబ్మిట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఆంపియర్ ఒకినావా బెండ్లింగ్ వాళ్ళు కూడా వాళ్ళ వెహికల్స్ని సబ్మిట్ చేసే ఉంటారు. మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్స్కి మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ అనేది ఇస్తుంది. సో వీళ్ళు కనుక వాళ్ళ బండ్లలో వాడే 100% ఆఫ్ ద పార్ట్స్ మేడ్ ఇన్ ఇండియాలో తయారు చేస్తే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా సబ్సిడీ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ కూడా వినయ్ రెడ్డి గారు అడుగుతున్నారు. అన్న లెడ్ యాసిడ్ బ్యాటరీని లైఫ్ అయిపోయాక కంపెనీకి ఇస్తే డిస్కౌంట్ ఇస్తుంది, లిథియం బ్యాటరీని ఎలా డిస్పోజ్ చేయడం? ఈజ్ ఇట్ లీడ్స్ టు పొల్యూషన్ అగైన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ఈవీ వేస్ట్? అలా ఏం లేదండి. ఇప్పుడు మనకి లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని కంపెనీకి ఇచ్చేస్తే మనకి ఒక 1000 రూపీస్ 1500 డిస్కౌంట్ ఇచ్చి ఆ డబ్బుని మైనస్ చేసుకొని వాళ్ళు మనకి కొత్త లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అనేవి వేస్తారు. సేమ్ అలానే మనకి లిథియం అండ్ బ్యాటరీస్లో కూడా ఇంతవరకు నాకు తెలిసి ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఏ ఎలక్ట్రిక్ బండి యొక్క లిథియం అండ్ బ్యాటరీ అనేది డెడ్ అయిపోలేదు. ఎందుకంటే మనకి ఈవీ రివల్యూషన్ స్టార్ట్ అయ్యి 3 to 4 years అవుతుంది. అండ్ లిథియం బ్యాటరీస్ వచ్చి కూడా నాకు తెలిసి 2 years అవుతుంది. సో ఒక 4 years తర్వాత ఈ లిథియం అండ్ బ్యాటరీస్ యొక్క లైఫ్ అనేది అయిపోతుంది. ఆ లైఫ్ అయిపోయిన తర్వాత వీటిని డిస్పోజ్ చేయడమో పాడేయడమో తగలబెట్టడమో చేయరు. ఇప్పటికే టాటా అండ్ ఓలా లాంటి బిగ్ బ్రాండ్స్ ఈ లిథియం అండ్ బ్యాటరీస్ని రీసైకిల్ చేసే కంపెనీస్తో టైఅప్ అయితే అయిపోయాయి. సో ఎప్పుడైతే ఆ వెహికల్స్ యొక్క లిథియం అండ్ బ్యాటరీస్ యొక్క లైఫ్ అయిపోతుందో ఆ బ్యాటరీస్ని మళ్ళీ వాళ్ళు రీసైకిల్ చేసి కొత్త బ్యాటరీస్ని అయితే ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో లిథియం అండ్ బ్యాటరీస్ డెడ్ అయిపోయాక వాటిని వేస్ట్ అయితే చేయరు, వాటిని మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ లాస్ట్ క్వశ్చన్ పురుష్ కే అంట ఈ అకౌంట్ నుండి అడుగుతున్నారు. హాయ్ బ్రో, ఐ హ్యావ్ పోస్టెడ్ మై క్వశ్చన్స్ 2 times ఇన్ లాస్ట్ వీక్స్ బట్ ఐ డిడెంట్ గెట్ ఆన్సర్. నేను ఆల్రెడీ మీరు ఫస్ట్ టైం క్వశ్చన్ అడిగినప్పుడే నేను మీకు ఆన్సర్ ఇచ్చేసానండి. మేబీ మీరు ఆ ఎపిసోడ్ చూసుండరు, బట్ మళ్ళీ మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ ఇస్తాను. ఐ పర్చేస్డ్ టీవీఎస్ ఐక్యూ బేస్ మోడల్ ఇన్ 2022 when central government announced to return charger amount to customers. I contacted showroom and customer care but I did not get information. After that I mailed to customer care. They said TVS never announced to return money on charger. Please provide suggestion. సో ఈయన క్వశ్చన్ ఏంటంటే ఈయన టీవీఎస్ ఐక్యూబ్ 2022లో కొనడం జరిగింది. సో ఛార్జర్ రీఫండ్ కోసం మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గానే ఒక నోటీస్ అనేది ఇచ్చింది కంపెనీస్కి. ఆ నోటీస్ ఇచ్చాక ఓలా, ఏతర్, టీవీఎస్ లాంటి కంపెనీస్ వాళ్ళ కస్టమర్స్కి ఛార్జర్ అమౌంట్ అయితే రిఫండ్ చేయడం జరిగింది. బట్ దాంట్లో కూడా చాలా తిరకాసు ఉంది బ్రదర్. ఒక టైం పీరియడ్లో కొన్న వెహికల్స్కే వాళ్ళైతే ఛార్జర్ అమౌంట్ని రిఫండ్ ఇచ్చారు అండ్ అందరికీ కూడా ఇవ్వలేదు. ఏదో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందని పేరుకి మాత్రమే వాళ్ళు ఆ ఛార్జర్ అమౌంట్ని రిఫండ్ ఇస్తామని ఇనిషియేట్ తీసుకొని కొంతమందికి అయితే ఇచ్చారు, అందరికీ ఇవ్వలేదు. కేవలం కొంతమందికి ఇచ్చారు. ఆ కొంతమందిలో కూడా మొత్తం అమౌంట్ అయితే రిఫండ్ ఇవ్వలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జర్ 10,000 అయితే 2,000, 3,000, 1,500, 1,100 సో ఇలానైతే రీఫండ్ ఇవ్వడం జరిగింది. సో మీకు రాలేదని మీరు బాధపడుతున్నారు, కంపెనీ మాత్రం అందరికీ ఇవ్వలేదు, కొంతమందికే ఇచ్చింది. సో ఫ్రెండ్స్ చూసారుగా, మరి లాస్ట్ వీక్ మీరు అడిగిన క్వశ్చన్స్కి నా ఆన్సర్స్ అయితే. మీ క్వశ్చన్స్ కనుక నేను ఈ వీడియోలో ఆన్సర్ ఇవ్వకపోతే రేపు మన స్కూటర్స్ ఛానల్లో రాబోయే వీడియోలోనైతే నేను ఆన్సర్ ఇస్తాను. ఆ వీడియోని రేపు మన కమ్యూనిటీ పోస్ట్లో కూడా నేను షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఆ వీడియోని కూడా లైక్ చేసి మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడే కామెంట్ చేసేయండి. అండ్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కిందికి కూడా వెళ్ళి మీరైతే మీ క్వశ్చన్స్ని పోస్ట్ చేసేయండి. నెక్స్ట్ సండే రాబోయే ఆస్క్ విత్ తెలుగు వీడియోలో మీ క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ ఇస్తాను. సో వీడియోకి ఇంతే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ దెన్ గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.